అజిత్ దోవల్ ఐపీఎస్ అధికారిగా గూఢచారిగా ప్రపంచ జాతీయ భద్రతా సలహాదారుగా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. దోవల్ పేరు వినిపిస్తేనే పాకిస్తాన్ దాని ఉగ్రముఠాలు నిలువునా వణికిపోతాయి. పొరపాటున కూడా ఇండియన్ జేమ్స్ బాండ్ రాడార్లోకి వెళ్లొద్దని భావిస్తారు. కానీ ఒక్కడు మాత్రం పని కట్టుకుని దోవల్ రాడార్లోకి వెళ్ళాడు. ఏ దేశానికి వచ్చినా సరే టైం నువ్వు చెప్పినా లేక నన్ను చెప్పమన్నా సరే అంటూ సినిమాటిక్ డైలాగులతో ఇండియన్ జేమ్స్ బాండ్ ని రెచ్చగొడుతున్నాడు. ఆ ఒక్కడు ఎవరో కాదు, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపంత్వత్ సింగ్ పన్ను. అవును, ఎక్కడో విదేశాల్లో దాక్కొని మన దేశంపై కుట్రలు చేసే ఈ కేటుగాడే దోవల్తో పెట్టుకుంటున్నాడు. తనను అరెస్టు చేయడానికి ఎక్కడికి వస్తారో రమ్మని సవాల్ చేస్తున్నాడు. ఇంతకు ఖలిస్తానీ ఉగ్రవాది ఏ ధైర్యంతో అజిత్ దోవల్తో పెట్టుకుంటున్నాడు? గురుపంత్వత్ సింగ్ పన్ను అండ్ గ్యాంగ్ కథ ముగించే సమయం వచ్చేసిందా? వాచ్ దిస్. భారత్ టార్గెట్ గా మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు. ఏకంగా దోవల్నే టార్గెట్ చేసుకున్న సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్ను అండ్ గ్యాంగ్ కథ ముగించాల్సిన సమయం వచ్చేసిందా? గురుపంత్వత్ సింగ్ పన్ను నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ ఒక్కడు ఎలిమినేట్ అయితే ఖలిస్తానీ భూతం ఖేల్ ఖతమైపోతుంది. కానీ ఎక్కడో విదేశాల్లో దాక్కొని అక్కడ చట్టాల్ని అడ్డుపెట్టుకుని ఇండియాపై కుట్రలు చేస్తూ రెచ్చిపోతున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాలో ఖలిస్తానీ వాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ముఖ్యంగా కెనడా వేదికగా పన్ను చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఈ కుట్రలకు జస్టిన్ ట్రూడో మద్దతునివ్వడంతో అతడు ఆడింది ఆటగా మారింది. కానీ ట్రూడో పదవి ఊడిన తర్వాత సీన్ రివర్స్ అయింది. కెనడా మన దేశంతో స్నేహం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆ దేశంలో దాక్కున్న గురుపంత్వత్ సింగ్ పన్ను రైట్ హ్యాండ్ ఇంద్రజిత్ సింగ్ గోసల్ ను అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం సహా పలు అభియోగాలపై ఇంద్రజిత్ సింగ్ ను ఒట్టావాలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో కెనడాలో ఖలిస్తానీ వేట షురూ అయిందన్న చర్చ జరిగింది. కానీ ఎప్పటిలాగే స్థానిక చట్టాలను ఉపయోగించుకుని గోసల్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాతే భారత్ ను లక్ష్యం చేసుకున్నాడు. To support Gurpatwant Singh Pannu to organize the Khalistan referendum on November 23rd, 2025. Delhi banega Khalistan. स्नेहा तुसी सुन लिया. బెయిల్ పై ఒంటారియో సెంట్రల్ ఈస్ట్ కరెక్షనల్ సెంటర్ నుంచి బయటకొచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చి రాగానే తానిప్పుడు స్వేచ్ఛగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. ఖలిస్తాన్ కోసం పన్ను చేస్తున్న ఉద్యమానికి మద్దతునిస్తానని ప్రకటించాడు. ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ అంటూ మీడియాతో అన్నాడు. దీనర్థం ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తామని. గోసల్ ఎవడో కాదు, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపంత్వత్ సింగ్ పన్ను రైట్ హ్యాండ్. 2023 నుంచి గోసల్ కెనడాలో ఎస్ఎఫ్జే కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 2024 నవంబర్లోనూ కెనడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గ్రేటర్ టొరంటోలోని ఓ హిందూ ఆలయం వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చాడు. ఈ క్రమంలోనే దమ్ముంటే తనను అరెస్ట్ చేయడానికి లేదా భారత్కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించమని సవాలు విసిరాడు. కట్ చేస్తే భారత్తో కెనడా సంబంధాలు బలపడుతున్న ఈ సమయంలో తనను అరెస్ట్ చేయడంతో మరోసారి మోడీ సర్కార్ను టార్గెట్ చేశాడు. ఆ తర్వాతే ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపంత్వత్ సింగ్ పన్ను సీన్లోకి వచ్చాడు. ఏకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. ਗੋਸਲ ਭਾਈ ਦਾ ਸਾਡੇ ਕਿ 23 ਨਵੰਬਰ ਨੂੰ ਆਟਵਾ ਦੇ ਵਿੱਚ ਖਾਲਿਸਤਾਨ ਰੈਫਰੈਂਡਮ ਦੀਆਂ ਵੋਟਾਂ ਪੂਰੀ ਚੜ੍ਹਦੀ ਕਲਾ ਦੇ ਵਿੱਚ ਹੋਣਗੀਆਂ ਤੇ ਸੁਨੇਹਾ ਮੇਰਾ ਅਜੀਤ ਡੋਵਲ ਨੂੰ ਤੇ ਇਸ ਮੋਦੀ ਸਰਕਾਰ ਨੂੰ, why don't Ajit Doval you come to Canada, America or any European country and try to arrest or do any extradition. Doval, summons are ready for you and I am waiting for you. అజిత్ దోవల్, మీరు కెనడా, అమెరికా లేదా ఏదైనా యూరోపియన్ దేశానికి ఎందుకు రావట్లేదు? వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి లేదా అదుపులోకి తీసుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? మీ రాక కోసం ఎదురు చూస్తున్నా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పన్ను ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులు అజిత్ దోవల్ ను టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. కెనడాలో ఖలిస్తానీల కథ ముగించేందుకు ఇండియన్ జేమ్స్ బాండ్ స్వయంగా రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 18న కెనడా జాతీయ భద్రతా సలహాదారు నతాలీ డ్రాయిన్ తో కీలక చర్చలు నిర్వహించారు.
నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పరస్పర సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓ మార్గాన్ని కనుగొన్నట్టు కెనడా జాతీయ భద్రతా సలహాదారు చెప్పారు. ముఖ్యంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంపై ఫోకస్ చేసినట్టు ప్రకటించారు. ఆ తర్వాతే ఇంద్రజిత్ సింగ్ గోసల్ అరెస్టు జరిగింది. దీంతో ఇదంతా అజిత్ దోవల్ పనేనని భావించిన పన్ను అండ్ గ్యాంగ్ పనిగట్టుకుని ఇండియన్ జేమ్స్ బాండ్ ను సవాల్ చేస్తోంది. అదే ఖలిస్తానీలు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఒక్కసారి దోవల్ రాడార్లోకి వెళితే బయటపడడం ఇంపాసిబుల్. అది ఆయన హిస్టరీని చెబుతుంది. అజిత్ దోవల్ ముందు హాలీవుడ్ జేమ్స్ బాండ్ కూడా పనికిరాడు. ఆయన నిర్వహించిన ఆపరేషన్లే ఆ నిజం చెబుతాయి. 1980లో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలకి చొరబడి దాని అగ్ర కమాండర్లో 6గురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ నిర్వీర్యమై కనుమరుగైపోయింది. ఇక పాకిస్తాన్లో గూఢచారిగా 7 సంవత్సరాలు పనిచేశారు. ఆ టైంలో భారత వ్యతిరేక ఆపరేషన్ల రహస్యాలు కనిపెట్టి భారత నిఘా సంస్థలకు అందించారు. అలా ఎన్నో పాకిస్తాన్ కుట్రల్ని తిప్పికొట్టారు. ఈ నిఘా సమాచారం లీకుల వెనుక భారత గూఢచారి ఉన్నాడని తెలిసి కూడా పాకిస్తాన్ దోవల్ను కనిపెట్టలేకపోయింది. అందుకని బిచ్చగాడి వేషంలో తిరగడమే కారణమని చెబుతారు. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్లోనూ సీక్రెట్ ఏజెంట్ గా దోవల్ పనిచేశారు. ఇక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో అజిత్ దోవల్ రిక్షావాలాగా లోపలికి వెళ్లి పాకిస్తానీ గూఢచారిగా నటించి ఉగ్రవాదుల ప్లాన్లన్నీ తెలుసుకుని వాటిని సైన్యానికి అందించారు. ఆ తర్వాత 1996లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో హైజాకర్లతో చర్చలు జరిపిన వారిలో దోవల్ ఒక్కరు. మన దేశంలో 1971 నుంచి 1999 వరకు చోటు చేసుకున్న 15 హైజాక్ ఘటనల్లో బందీల విడుదల వెనుక దోవల్ పాత్ర కీలకమైంది. సిక్కిం భారత్లో విలీనం కావడం వెనుక ఆయనే కీలక పాత్ర పోషించారని అధికారిక ఫైల్స్ చెబుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అజిత్ సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఈయనకు మోడీ ఇంతటి ప్రాధాన్యతనిస్తున్నారు. అజిత్ దోవల్ స్కెచ్ వేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఊరి ఉగ్రదాడికి ఇండియా కౌంటర్ యాక్షన్ ఒక్కటి చాలు. ఆ సమయంలో మోడీ సర్కారు ఏమీ చెయ్యలేదని పాకిస్తాన్ భావించింది. మేం చెప్పం చేసి చూపిస్తామన్న భారత ప్రధాని వ్యాఖ్యని కూడా లైట్ తీసుకుంది. కానీ భారత్ సరిహద్దులు దాటి మరి పాక్ ఉగ్రముఠాల లెక్క తేల్చిపడేసింది. ఈ స్థాయిలో భారత్ స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించింది నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అజిత్ దోవలే. ఈ ఇద్దరూ తెర మీద కనిపించలేదు. కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. తెర వెనుక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధినేతలతో చర్చలు జరిపారు. కీలక సమయాల్లో ఎవరిని రంగంలోకి దించాలో చర్చించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి కీలక సమాచారం సేకరించారు. ప్లాన్ చేశారు, ఆర్డర్స్ తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చేశారు. చివరికి ఆర్లీ మార్నింగ్ ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి పని అయిపోయిందని గుడ్ న్యూస్ చెప్పేశారు. అజిత్ దోవల్ స్కెచ్ వేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన మిషన్ ఇది. మిలిటరీ నిఘా ఆపరేషన్లే కాదు, దౌత్యంలోనూ దోవల్ను కొట్టేవాడు లేడు. పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజం మద్దతు లేకుండా చేయడంలోనూ అజిత్ దోవల్దే కీ రోల్. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశాయి. ఆ టైంలో దోవల్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఇప్పటికీ రహస్యమే. కానీ కాశ్మీర్ వివాదంలో సౌదీ సైలెంట్ అయింది. అదే బాటలో యుఏఈ, ఖతార్ కూడా చేరిపోయాయి. నాటి నుంచి ఇటీవల రక్షణ ఒప్పందం కుదిరే వరకు పాకిస్తాన్కు సౌదీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. కశ్మీర్ విషయంలో మలేషియా, టోకీ మినహా మిగిలిన ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ వైపు చూడటమే మానేశాయి. దీనంతటికీ కారణం దోవల్ నడిపిన దౌత్యమే. ఇప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలోనూ అదే చేస్తున్నారాయన. కెనడా జాతీయ భద్రతా సలహాదారుతో చర్చలు, ఖలిస్తానీలపై కెనడా ప్రభుత్వం యాక్షనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ క్రమంలోనే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయంటూ అజిత్ దోవల్ను కవ్విస్తున్నాడు గురు పత్వంత్ సింగ్ పన్ను. కానీ ఇది ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే పన్ను కథ క్లైమాక్స్ కు చేరడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైపోయింది. గురు పత్వంత్ సింగ్ పన్ను ఒక్కడి కథ ముగిస్తే ఖలిస్తాన్ భూతం కథ కూడా ముగిసిపోతుందని దోవల్కు తెలుసు. కానీ అతడు అమెరికాలో ఉంటూ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లో తన నెట్వర్క్ ద్వారా కుట్రలు చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నంత వరకు పన్ను సేఫ్ గా ఉన్నట్టే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మనకు సహకరించే పరిస్థితులు లేవు. కాబట్టి పన్ను నెట్వర్క్ పై దోవల్ ఫోకస్ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది గ్రహించారు కాబట్టే ఖలిస్తానీ ఉగ్రవాదులు అజిత్ దోవల్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ ఉడత ఊపులు ఎవరి దగ్గరైనా వర్కౌట్ అవచ్చేమో, కానీ దోవల్ ముందు మాత్రం కాదు. ఈ నిజం పాకిస్తానీలు ఎప్పుడూ తెలుసుకున్నారు. త్వరలోనే ఖలిస్తానీ ఉగ్రవాదులు కూడా తెలుసుకుంటారు.